హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌమ్య ర్యాండమ్స్. నేను మీ సౌమ్య. ఇవాళ వీడియో వచ్చి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ నుంచండి. సో, తెలుసు కదా మీకు హైదరాబాద్ దగ్గరగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి నియర్ బై ఉంటుందండి ఇది. మనకి 30 కిలోమీటర్స్ ఏమో వస్తుంది హైదరాబాద్ నుంచి. అసలు ఎంత బావుందంటే అంత బావుందండి. అక్కడ రామానుజ స్వామి స్టాట్యూ కనిపిస్తుంది గదా! చాలా పెద్దనమాట. 300 అడుగులో ఎంతో చెప్తున్నారు. హైటొచ్చేసి ఎంత బావుందంటే అంత బావుంది. సో, ఇక్కడ మేము ఎంటర్ అయిపోయామండి లోపలికి. అక్కడ ఉండేది మెయిన్ గేట్ అనమాట. అక్కడి నుంచి లోపలికెళ్ళి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది. చాలా ప్లేస్ అయితే చాలా ఎక్కువుంటుందండి. ప్రశాంతంగా ఉందనమాట మొత్తం. అయితే ఇక్కడ ఒక విషయం అండి, ఫోన్స్ అయితే లోపలికి అలో లేదు. నాకు కూడా తెలీదు. ఫస్ట్ అయితే అలో ఉంటుందనుకున్నాను. సో, ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర మనకి రూ. 50 చార్జ్ చేస్తారు. ఒక వెహికల్‌కి. సో, అందరూ ఇక్కడ పార్క్ చేసేసి లోపలికెళ్ళిపోతారనమాట. సో, కొంత దూరం వరకే మనకి ఫోన్ అలో ఉంది. అంటే ఇక్కడ వరకు. సో, నేను మీకు కొంచెం డీటెయిల్స్ చెప్పడానికై ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి యూజ్‌ఫుల్ వీడియోస్ మీకందరికీ షేర్ చేయాలని నేను ట్రై చేస్తూ ఉంటాను. టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 8 పీఎం అట్లా ఆ వరకు ఉంటుందనమాట ఓపెనింగ్. వెన్స్‌డే వచ్చి క్లోజ్ అంటండి. వెన్స్‌డే మాత్రం మీరు ప్లాన్ చేసుకోవద్దు. వెన్స్‌డే క్లోజ్ అని చెప్పారు. అక్కడ మెన్షన్ చేసుంటారండి 8 పీఎంకి క్లోజ్ అని. కానీ 8:30కి మనకి లేజర్ షో ఏస్తారక్కడ. చాలా బావుంటుంది. మేము బ్యాక్ వచ్చేసరికి బయటికి 9:30 అయిందనమాట. హాఫ్ అన్ అవర్ మనకి ఎలా నడుస్తదో తెలీదు. అంత బావుంటుంది. నెక్స్ట్ చెప్తాను మీకు. ఇక్కడ టికెట్ చార్జ్ వచ్చేసి 200 అండి పర్ పర్సను. బిలో 5 ఇయర్స్ బేబీస్‌కైతే ఉండదు. నో చార్జెస్ అనమాట. 6 ఇయర్స్‌కొచ్చేసి 6 ఇయర్స్ పైనుంటే రూ. 125 అలా చార్జ్ చేస్తారు. ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. మనకి పెద్దవాళ్ళు గాని, ముసలివాళ్ళు గాని వాళ్ళందరికీ వీల్ చైర్స్, అంటే నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్స్ అవైలబుల్ ఉంటాయి. మనకి రూ. 2000 తీసుకుంటారు. తర్వాత రీఫండ్ అండి. 2000 మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. అండ్ మనకి పర్సన్ కావాలి అంటే రూ. 200 ఎక్స్‌ట్రా తీసుకుంటారు. ఎక్స్‌ట్రా 1 అవర్ అట్లా ఉండి రూ. 50 చార్జ్ చేస్తారనమాట. అవర్‌కి రూ. 50 అలా చార్జ్ చేస్తారు. సో, అది అయిన తర్వాత మనకి లోపలికి తీసుకెళ్తారండి. వాళ్ళే అన్నీ చూపించి తీసుకొస్తారు. చాలా అంటే చాలా బావుంటుందమ్మా. అస్సలు మిస్ అవ్వకండి. ఇది మాత్రం హైదరాబాద్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళకుంటే ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయండి. ఎంత బావుందంటే అంత బావుంది. ఇంత ప్రశాంతత నేనెక్కడ చూడలేదు. నాకైతే చాలా నచ్చిందండి. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. బయట వాళ్ళు కూడా ఒకసారి హైదరాబాద్ టూర్‌కి ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈ ప్లేస్ మిస్ అవ్వకుండా మీ షెడ్యూల్‌లో పెట్టుకోండి. అంత బావుంది. నాకు చాలా చాలా నచ్చిందండి. ఇక్కడ మనకి 108 విష్ణుమూర్తి అవతారాలు ఉంటాయండి టెంపుల్సు. మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్నీ ఇక్కడ కవర్ చేయొచ్చు. మనం వెళ్ళలేకపోతే మనకిక్కడ చూసుకోవచ్చనమాట. 108 విష్ణుమూర్తి అవతారాలు ఇక్కడుంటాయి. వెంకటేశ్వర స్వామిది గూడా ఉంటుందండి తిరుమల. కేదార్‌నాథ్, బద్రీనాథ్ అవి కూడా ఉంటాయి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇంకా నార్త్‌వి కొంచెం తక్కువనమాట. ఆహ్, తమిళనాడు సైడ్‌వి చాలా విష్ణుమూర్తి ఇవి టెంపుల్స్ ఉంటాయి కదండీ! చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తున్నారా లేజర్ షో ఏస్తారండి. ఇదే అండి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఈ స్టాట్యూనే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటారు. ఇది గూడా చాలా బావుంటుంది. ఈ లేజర్ షో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎవ్వరు మిస్ అవ్వకూడదు. అంత బావుంటుంది. ఎందుకంటే మేము బ్యాక్ సైడ్ నుంచి తీస్తున్నాము. ఫ్రంట్ అనమాట అన్నీ చూపిస్తారు. అక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తారండి. ఆ పైన చూస్తున్నారు కదా! మీకు కమలం పైన చిన్నది శ్రీ రామాంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. ఈ కింద దాని కిందనమాట మనకి గోల్డ్‌తో చేసుంటారు. 120 కేజీస్ ఆఫ్ గోల్డ్‌తో శ్రీ రామాంజనేయ స్వామి విగ్రహం చేసుంటారండి. అది కూడా టెంపుల్ అనమాట కింద. హ్మ్. ఇదొచ్చేసి ఆయన మనకి 120 ఇయర్స్ జీవించున్నారంట. సో, అందుకని 120 కేజీస్‌తో మనకి అట్లాగా స్టాట్యూ చేసి పెట్టారు. అసలు అది కూడా చాలా బావుంటుందండి. ఈ లేజర్ షో అయితే నాకు చాలా నచ్చింది. ఆ కమలము అవన్నీ మనకి ఈక్వాలిటీని తెలుపుతాయన్నమాట. అన్నీ వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు అన్నీ మనకి. చాలా బావుంటుంది. అది మనకి లేజర్ షో స్టార్ట్ అయినప్పుడు మనకి రౌండ్‌గా తిరుగుతారనమాట. శ్రీరామాంజనేయ స్వామి విగ్రహం పైనుంది గదా! అది రౌండ్‌గా అట్లా తిప్పుతూ ఉంటారు. ఇప్పుడు స్టార్ట్ చేశారండి లేజర్ షో అయితే. ఎంత బావుంటుందంటే అంత బావుంటుంది. చాలా బాగా నచ్చింది నాకు. అక్కడ మనం ట్రెడిషనల్ డ్రెసెస్‌లోనే వెళ్ళాలి. సో, మీరు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి ట్రెడిషనల్ డ్రెసెస్‌లో వెళ్ళాలి. నాకు కూడా తెలీదు. సో, అక్కడికెళ్ళిన తర్వాత తెలిసింది. నేను ఫస్ట్ ఇట్లా అనుకోలేదండి. చూసాక నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ లేజర్ షో చూస్తున్నంత సేపు. ఎంత బావుందంటే అంత బావుందండి. మేము చెప్పాం కదండీ! నేను బ్యాక్ సైడ్ తీస్తున్నామనమాట. ఎందుకంటే అక్కడికే ఫోన్ అలో. ఫ్రంట్ అనమాట. మనకి అన్నీ చూపిస్తారు. అన్ని అవతారాలు ఆయన శ్రీ రామాంజనేయ స్వామి ఏం చేశారు మనకి అదంతా అనమాట.
మా పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. లేజర్ షో మాత్రం మేమైతే నైట్ చూసామనమాట. 8:30కి స్టార్ట్ చేశారు. ఆ హాఫ్ అన్ అవర్ ఎలా అయిందో కూడా మాకు తెలీదు. అంత బావుంది. అసల ఆ వాటర్ గాని ఎంత బావుంటుందంటే అంత బావుంటుందండి. అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా వెళ్ళడానికి ట్రై చేయండి ఇది మాత్రం. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మందుంటారు. సో, ఇది ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఎక్కువ మందున్నారు. నైట్ చాలా బావుంటుంది. కానీ క్రౌడ్ కూడా తక్కువుంటారు. ఎందుకంటే అందరూ ఇంటికెళ్ళిపోతారు గదా! ఆ టైంలో 8:30 అంటే కొంచెం మనం హైదరాబాద్‌కి అన్నిటికి దూరం ఉంటుంది కదా! సో, అని మేము కొంచెం లేట్‌గానే స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు సరిపోయింది. నైట్ షో అయితే చాలా బావుందనమాట. అసలు అన్ని లైట్స్ అన్నీ ఆపేసి మనకి లేజర్ షో స్టార్ట్ చేస్తారు ఇవన్నీ. ఓకే అండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.